ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఖమ్మం నగరంలో విలేకరుల సమావేశంలో ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశానని, నాకు గతంలో ప్రభుత్వం నుండి 100 గజాల స్థలం కేటాయించారని, ఆ యొక్క స్థలంకు ఎక్కువ డిమాండ్ ఉన్నందున కొందరు కార్పొరేటర్లు ఆ స్థలాన్ని కాజేయాలని చూశారన్నారు. ప్రశ్నించిన నన్ను, నా కుటుంబంపై వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తానని, ఒక దళితుడైన నాకు న్యాయం జరగాలని వారు కోరారు. ప్రస్తుత ప్రభుత్వంపై అంశాలను పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు ఈ పిలవగారు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారం. నా పేరు పాలకుర్తి కృష్ణ. నేను గిరిజన ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారు ఖమ్మం వచ్చినప్పుడు జైలుకి తీసుకొస్తున్న సమయంలో రాతి కట్టం కట్టి దాన్ని అడ్డుకున్న వ్యక్తులు నేను మొదటి వాడిని. ఆ కేసులు కూడా నా మీద ఇంకా ఉన్నాయి, అవి కొట్టేశారు. ఇంకోటి ఏంటంటే ఇదే పార్టీలో కొనసాగాను నేను. గతంలో నాకు గవర్నమెంట్ నుంచి మా మిస్సెస్ పేరుతో ఒక 100 గజం వైరా రోడ్డు కన్జ్యూమర్ ఫారం పక్కన 100 గజం చదరపు గజాలు ఇచ్చారన్న. అది అప్పట్లో రేట్ లేదు, మామూలుగా అటు అయ్యి తిరిగే అన్నట్టు. అటువంటి సమయాలు ఇస్తే ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి దాని మీద కన్నుబడ్డ కార్పొరేటర్లు ఫస్ట్లో నారాయణరావు గారు, ఆ నారాయణరావు గారు తర్వాత జస్వంత్, తర్వాత అంజిరెడ్డి, వీళ్ళంతా కలిసి ఒక గోడు పుటానై నా బిల్డింగ్కి దొబ్బాలని ప్లాన్ చేశారు. దీన్ని పచ్చిగట్టే నేను అడిగితే ఏందా నీది కాదు అని బెదిరియడం జరిగింది. సరే ఇట్లనే బెదిరిస్తుంటే నేను కూడా కొద్దిగా యాక్టివ్ మూమెంట్ ఎవడరా మీరని నేను అట్లా అడగా, నన్ను ఎవరా ఎరకలోడా, నువ్వు ఎవడరా, నీకు ఎవడరా ఇక్కడ ప్లాట్ ఇచ్చిందని చెప్పి బెదిరియటం. అదేవిధంగా పోలీసులు ఫోన్ చేయటం, పోలీసులు రావడం, ఏసీబీ స్థాయి అధికారులు పిలవటం, ఏంది నువ్వు నకరాలు చేస్తున్నావా, నీ మీద కేసులు ఉన్నాయి, నిన్ను జైలుకు పంపిస్తాం, పీడీ యాక్ట్ పెడతాం, ఏంది నువ్వు ఇట్లా చేస్తావా, ఎవరు మనుషులు అనుకున్న వాళ్ళు కార్పొరేటర్లు అని చెప్పి నన్ను ఇదే పార్టీ నన్నే బెదిరిస్తున్న సమయంలో దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నాను. సరే గవర్నమెంట్ మారింది, ఏదేమైనా యరాశక పాలన నుంచి బయటపడమని నేను కూడా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు కాపాడుకోవాలని పార్టీ ఇది. అలాంటి పార్టీల నుంచి బయటపడ్డ గౌరవనీయులు ఇప్పుడు ఏదైతే జిల్లా మంత్రివర్యులు ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఎస్సీ ఎస్టీ భూములు ఎక్కడ కొన్ని ఆక్రమిస్తే అవి నేను వెనక్కి తీస్తా అన్నారు. కాబట్టి వారి మీద గౌరవంతో నేను మున్సిపల్ ఆఫీస్ పోయి మున్సిపల్ కమిషనర్ గారికి, అయ్యా మీరు ఈ బిల్డింగ్ నేను కట్టుకున్నా, నా పేరు మీద ఇవ్వాల్సిన పర్మిషన్ వాళ్ళ పేరు మీద ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుంటే మీరు ఇవ్వలేదు, ఇప్పుడే టీచర్ని అడగడం జరిగితే ఆయన నేను విచారిస్తా అని చెప్పి టీపీఓ సాయిరామ్ను పంపడం జరిగింది. నిన్న తనిఖీ చేశారు, 2 రోజులు రిపోర్ట్ ఇస్తా అన్నారు. సరే ఇదొక భాగం, నా బిల్డింగ్ నాకు కావాలి, నాకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ బెక్కసాని జస్వంత్ వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే వాళ్ళంతా తాగుబోతు బ్యాచ్ని మెయింటైన్ చేయటం, మమతా హాస్పిటల్ వెనకాల గుడిసెలు వేపించడం, వాళ్ళ గుడిసెలు పట్టాలు ఇప్పించడం, అలాంటి చిల్లర ముఖాలని మా మీద దోలడం, గతంలో దాడి చేపించడం జరిగింది. కాళ్ళు చేతి ఇరిగినాయి మా పిల్లలకి. మళ్ళీ అదే హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ 2-3 లక్షలు కూడా అయింది. అది జస్వంత్కు కూడా తెలుసు. ఆ పోలీసులు పిలిచి మళ్ళీ ఎందుకులే కేసును కాంప్రమైజ్ చేయడానికి ఇట్లాంటి చాలా అరాచకాలు చేశారు. వాళ్ళ వల్ల నాకు మా మిస్సెస్కి ప్రాణహాని ఉంది. మేము ఎరుకల కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి జిల్లా అధికారులని, జిల్లా మంత్రివర్యుల్ని, ఈ మంత్రివర్యలో ఉన్నటువంటి 2 ఉన్నారు మన జిల్లా నుంచి, బట్టి గారు, ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. నాకు న్యాయం జరిగేలా చూస్తే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ, నాకు మాత్రం పోలీసు ఎస్పీ గారికి కూడా ఈ విషయం చెప్పదలుచుకున్నా. గతంలో ఉన్న ఎస్పీ గారు మరి ఆయనకి ఏం చెప్పారో తెలియదు, కానీ నా పైన కేసులు ఉన్నారు, ఎంక్వైరీ చేయండి, ఎవరిపైన కేసులు, ఎవరు ఆక్రమించుకున్నారో, ఎవరు భూములు దోచుకున్నారో, ఎవరు అన్యాయంగా బతుకుతున్నారో ఎంక్వైరీ చేయండి. దాంట్లో కనుక నేను ఒక తప్పు చేస్తే నా మీద కేసు పెట్టండి, లేకపోతే నన్ను హెరాస్ చేసిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి, గతంలో ఉన్న కేసును కూడా తిరగదోడాలి. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. దయచేసి వారు నాకు హాని చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని కూడా ఈ మీడియా ముఖ ద్వారా తెలియజేసుకుంటూ, వాళ్ళ వల్ల ఏదైనా జరిగితే, నా ఖమ్మంలో ఏదైనా జరిగితే నాకు, మా మిస్సెస్ కానీ, మా కుటుంబానికి కేవలం జస్వంతే దానికి బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును.
మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.